హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ శారీ మీదకి ఈ బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్ కర్వ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్కి వచ్చేసి బ్లాక్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాక ఇలా కుందన్స్ అనేది ఇలా గ్లూ అనేది పెట్టేసి కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. డ్రాప్ షేప్ కుందన్స్ ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ గ్లాసీ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ వంకర పోకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలి. మనం స్టిక్ చేసుకునేటప్పుడే సరి చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ బ్యాంగిల్స్ ఎండ్ వరకు చూసి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్ మొత్తం పూర్తి అయిపోయిందనమాట కుందన్ స్టిక్ చేయటం. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్కి పైన మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసి ఫ్లవర్కి పైన అక్కడ రౌండ్ షేప్ 3mm కుందన్స్ అనమాట. గ్లాసీ రౌండ్ షేప్ 3mm కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఫ్లవర్ మీద స్టిక్ చేసుకోవాలి. ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ కూడా స్టిక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ కుందన్కి మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది కదా, గాజుకి ఆ సైడు ఈ సైడు అక్కడ వచ్చేసి నేను షుగర్ బీట్స్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, బ్యాంగిల్స్ రెడీ అయ్యాక ఇలా ఉందన్నమాట. ఈ శారీ మీదకి నేను సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంది కదా, సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకున్నామో ఇప్పుడు చూసేద్దాం. ఇవి వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 6 బ్యాంగిల్స్ తీసుకొని 6 బ్యాంగిల్స్కి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాక ఇలా గ్లూ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అక్కడ బ్లాక్ కుందన్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. రౌండ్ షేప్ బ్లాక్ కుందన్స్, ఇవి ఫ్రేమ్ కుందన్స్ కావన్నమాట. నా దగ్గర రౌండ్ షేప్ ప్లెయిన్ బ్లాక్ కుందన్స్ ఉంటే ఇలా పెట్టుకున్నాను. శారీలో బ్లాక్ వచ్చింది కదా, బ్లాక్ కలర్ వచ్చింది కదా, సిల్వర్ కలర్ థ్రెడ్ చుట్టి వీటికి బ్లాక్ కలర్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా నేను 6 బ్యాంగిల్స్ చేసుకొని ఇలా మిడిల్లో వేసుకున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక ఈ బ్యాంగిల్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి.